నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పాలి. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీదే పైచేయి. ఇలాంటి సందర్భంలో నాటకీయ పరిణామాల మధ్య రాజమండ్రి రూరల్ సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి సందర్భంలో అక్కడ జనసేన నుంచి కందుల దుర్గేష్ ఒక రకమైనటువంటి నిరసన గళాన్ని వినిపించారు. మొత్తానికి ఎలాగైతే ఆయన్ను సముదాయించి బుజ్జగించి ఆయనకు వేరొక నియోజకవర్గాన్ని కేటాయించారు. అయితే ఇప్పుడు ఈ రాజమండ్రి రూరల్ సీటు ఎవరు కైవసం చేసుకుంటారు అనే దాని మీద సర్వత్రా ఒక ఉత్కంఠ ఆసక్తి నెలకొంది. ప్రధానంగా చెప్పాలంటే రాజమండ్రి రూరల్ అంటే టక్కున గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ జెండానే. అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయన మొత్తం మీద ఇప్పటి వరకు 6 సార్లు గెలిచినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకులుగా గోరంట్ల ఉన్నారు. ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్సీపీ నుంచి ప్రస్తుత మంత్రి, వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నారు, ఆయన కూడా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆయన పోటీలో ఉన్నారు. ఎక్కడి నుంచో బదిలీపై వచ్చారు. ఆయన మొదట కాకినాడ రూరల్లో 2014లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇలాంటి సందర్భంలో ఈసారి ఆయన స్థానం కాస్త మారింది. రాజమండ్రి రూరల్లో వినిపించేది ప్రస్తుతం అయితే మనకు అందుతున్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం ఖచ్చితంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం అనేది. ఎందుకనంటే ఆయన నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే విధానం కానీ రకరకాలుగా ఆయన ముందుకు వెళ్తున్నారు. పైగా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుల్లో ముందు వరుసలో ఉంటారు ఈయన. ఇట్లాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీకే ఖచ్చితంగా అక్కడ విజయ అవకాశాలు ఉంటాయి. వ్యక్తిని బట్టి అక్కడ ముఖ్యంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే ఆయన ఒక మంచి ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తిగా ఆ నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో నియోజకవర్గంతో అసలు సంబంధం లేనటువంటి వ్యక్తి, అక్కడ ప్రజలతో ఎప్పుడూ కూడా ఇంటరాక్ట్ అవ్వని వ్యక్తి వైఎస్ఆర్సీపీ తరఫున చెల్లిపోయినా ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే గనక ఆయనకు 50,000కు పైగా మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా అని ఒక మాట వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆయన ప్రచారంలో కూడా ఒక రకమైనటువంటి ప్రజల నుంచి మద్దతు వస్తుంది. కూటమి తరపున ఆయన పోటీలో ఉన్నారు. ముఖ్యంగా ఆయనకు జనసేన నుంచి, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒక రకమైనటువంటి మద్దతు ఉంది. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో రాజమండ్రి రూరల్ సీటు ఖచ్చితంగా మళ్ళీ ఆయనే గెలుస్తారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరే గెలుస్తారు అనేది. వాస్తవానికి ఆ సీట్ నుంచి కందుల దుర్గేష్ పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రి రూరల్లో మా అభ్యర్థే బరిలో ఉండబోతున్నారని ఒక బాంబు కూడా పేల్చారు. ఇలాంటి సందర్భంలో ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిరసన వ్యక్తం చేయలేదు, అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఎక్కడా కూడా బయటకు వచ్చి ఆయన సన్నిహితులు కానీ, ఆయన అభిమానులు కానీ, ఆయన శ్రేయోభిలాషులు కానీ ధర్నాలు, నిరసనలు, దగ్ధాలు చేయటాలు, అవి చేయటాలు ఏం చేయలే. ఆయన ఒకటే మాట అన్నారు, నాకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం ఉంది, ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారు, నేను ఎలాంటి రాజకీయాలు చేశానో, ఏ విధంగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డానో అందరికీ తెలిసినటువంటి అంశమే. నిజంగా ఆయన అనుకున్నట్లుగానే జరిగింది. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఒక మార్క్ ఉంది, ఖచ్చితంగా గెలుస్తారు. వారు వన్ సైడే, వైఎస్ఆర్సీపీ నుంచి అంతగా పోటీ అయితే ఉండబోదు. ఇక కాంగ్రెస్ నుంచి కూడా ఎవరో ఉన్నారు, అంతంత మాత్రమే. అది మనం పెద్ద లెక్కలో తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు.
గత 2 సార్లు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీనే వస్తుంది అనేది కూడా ఎక్కువగా నియోజకవర్గంలో వినిపిస్తుంది. మొత్తానికి రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.